పలమనే శాసనసభ్యులు మాజీ మంత్రి शिवाजी महाभाषा मैंने लूडो खाना तुम इधर देखो यार सर इधर देखो वीडियो चला फोटो म्यूजिक प्लीज म्यूजिक సేవే రక్షణ ఈ సురవాసి యోజనను నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో జయంతి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించేటువంటి అందరికీ నమస్కారం. దయచేసి అన్నా దయచేసి సహకరించండి ప్లీజ్ ప్లీజ్ మీ అందరికీ అవకాశం ఇస్తాం. పరిధిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సామాజికంగా ఎన్నో సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. తన గ్రామంలో మండలంలో ఎన్నో ప్రజా సమస్యలను నాయకుల దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించారు. గత సంవత్సరం హ్యాపీ బర్త్డే టు యూ లేదా కిషోర్ ప్రతి ఒక్కరి కష్టం తీర్చడంలో మా ఎన్టీఆర్ సేవా సమితి మార్పు ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీకృష్ణ ప్రజల బృందం ప్లీజ్ ఏవి అన్న మీరు లాస్ట్లో ఉన్నవాళ్ళు కూర్చోండి అన్న, కూర్చోండి కుర్చీల్లో కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి కదా కూర్చోండి దయచేసి మీరు మాకు మళ్ళీ నూతన శ్రీ నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి సందర్భంగా చేసినటువంటి మన ముఖ్య అతిథులు, ఇండియా నుంచి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులకి ప్రత్యేక స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నవ్వుతానో నాకే తెలియదు కొడుక. ఓహో కూడా అందదు. సౌదీ నుంచి చాలా కష్టపడి వచ్చినట్టు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ. ఎన్ఆర్ఐ టీడీపీ కోయట్ టీం సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓలేటి దివాకర్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ సభ్యులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ఆర్ఐ టీడీపీ కోయట్ కమిటీ సభ్యులు rises a new address for future-ready living. From a clubhouse, swimming pool, gym space and children's play area. ఓకే చూసేట్లా చాలా పొడుగు చెట్ల
ఓకే సార్. ఈ దేశాన్ని కుటుంబాలకు ఆర్థికంగా సామాజికంగా ఎన్నో సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. తన గ్రామంలో మండలంలో ఎన్నో ప్రజా సమస్యలను నాయకుల దగ్గరకు తీసుకెళ్లి ప్రజలకు భరోసా కల్పించారు. గత సంవత్సరంలో స్వయంగా సీఎం సిబిఎన్ గారితో కలిసి ఎన్ఆర్ఐ సమస్యలు వేరే వారికి ప్లీజ్ దయచేసి సహకరించండి ప్లీజ్. దయవుంచి నాయకులు ప్లీజ్ మీ అందరికీ అవకాశం ఇస్తాం. రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. దయచేసి అన్న వెంకటన్న కూర్చోవాలి. అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా మన పార్టీ యొక్క ఉనికిని ప్రపంచంలో వినిపించాలని ఉద్దేశంతో ఇంత పెద్ద స్థాయిలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోరుతున్నాము. మీరందరూ గట్టిగా చెప్పాలి, స్వాగతం పలకాలి. రవిగారి గారి ప్రసంగం కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు 104వ జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పక్క ఇదే సమయంలో మహానాడు కూడా వేదికలను గురించిన ముఖ్య అతిథులుగా హాజరైన తలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రి అమరన్న గారికి మరియు శాప్ చైర్మన్ రవినాయుడు గారికి మరియు సుండుపల్లె తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు రమేష్ నాయుడు గారికి, ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు వెంకట్ గారికి మరియు కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కమిటీలకు మరియు ముఖ్యంగా కువైట్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1983లో ఆ కారణ జన్ముడు మహానుభావుడు ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఏదైతే పేదల కోసం ఆయన అంతవరకు నటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రపంచంలో ఉండే తెలుగు వారిని అందరినీ ఎలా ఉర్రూతలూగించారో అలాగే 9 నెలల కాలంలోనే పార్టీ పెట్టి రాష్ట్రమంతా ఎలాంటి ప్రచార సాధనాలు లేకపోయినా ఆ రోజుల్లో ఇలాంటి టీవీలు అన్నీ లేవు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా అయినా కూడా 9 నెలల్లో రాష్ట్రమంతా చైతన్య రథం మీద తిరిగి పేద ప్రజల గుండెల్లో ఆయన దేవుడు మాదిరిగా రూపొంది తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో అధికారంలో తెచ్చిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి 29వ తేదీన ఈ మే నెలలో మనము జయంతి వేడుకలు చేసుకుంటాం. ఈసారి 104వ జయంతి వేడుకలను నిజంగా కువైట్లో మీతో కలిసి చేసుకునే మహద్భాగ్యం మాకు కలిగిందంటే నిజంగా మా అదృష్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎక్కడో
మీ కుటుంబాలను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి వాళ్ళ కోసం మీరు ఇంత దూరం వచ్చి వేల కిలోమీటర్ల యువతల కువైట్లో వర్క్ చేసుకుంటూ మీకు పార్టీ మీద ఉన్న అభిమానంతో ఈరోజు నిజంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతూ దాంట్లో ముఖ్య అతిథులుగా మేము పాల్గొనడం నిజంగా మా జన్మ ధన్యమైంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే గర్వంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తము అనే చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ రూపొందుతుంది. రాబోయే కాలంలో కూడా ఎంతో మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు పార్టీ పెట్టిన తర్వాత మన భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆయన తీసుకొచ్చిన పథకాలను చూసి ఎన్నో రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఆ పథకాలను కొనసాగిస్తున్నారు. అంత అద్భుతంగా పరిపాలించిన నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు మీతో కలిసి పనిచేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు తరువాత మన అభిమాన నాయకుడు రాష్ట్రాన్ని దేశంలో అత్యంత విజన్ కలిగిన మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎం అయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీని కొత్త పుంతలు తొక్కించాడు. అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నించారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేశారో మీకందరికీ తెలుసు. నిజంగా ఎక్కడికి పోయినా తెలుగుదేశం కార్యకర్త కాలం ఎగిరేసుకునే విధంగా మనకు చెప్పుకునే విధంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అంతా అభివృద్ధి చేశారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం చీలిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఎంత బాగా అభివృద్ధి చేశారో మీరందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజు విడిపోయిన తర్వాత ఘోరంగా విడదీసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించి ఆ రోజు రాష్ట్రానికి ఆర్థికంగా నిలబెట్టి బాగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొంతమంది కొన్ని పార్టీలు సెంటిమెంట్ ఉపయోగించి 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అధికారం చేపట్టి రాష్ట్రాన్ని ఎంతో అధోగతి పాలు చేసి నిజంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపు విభజించి ఎంత నష్టం చేశారో ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర అంతకంటే ఎక్కువ నష్టం చేసింది వైసీపీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా ఏకమై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎంత ఇబ్బంది పెట్టారో 2019 నుంచి 24 వరకు. అలాంటి దశలో మన నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమంతా తిరుగుతూ యువగలం పేరుతో ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని, ప్రతి మనిషిని అందరినీ పలకరిస్తూ రాష్ట్రమంతా పర్యటించి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టంలో అమరన్నైతే రాయలసీమ అంతా మన లోకేష్ బాబు గారు వెనుక, రాష్ట్రమంతా రవినారాయణ గారు లోకేష్ బాబు గారి వెనుక నిలబడి ఎంతో మంది, వేల మంది, లక్షల మంది కార్యకర్తలు, యువకులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పండి ప్రసాద్ గారికి. ప్రసాద్ గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం. థాంక్ యూ అన్న ప్రసాద్ అన్న. ప్రతి ఒక్కరికి ఒక జయంతి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం, మినీ మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కువైట్లో నిర్వహిస్తూ ఉంటే నిజంగా కూడా చాలా సంతోషం. ఏం ఆశించకుండా మనం పనిచేశారో, ఎవరికైతే మనం ఏమైనా మాటలు చెప్పి ఆ కార్యక్రమాలు చేశామో, ఈరోజు కొన్ని సందర్భాల్లో ఒకటి జరగచ్చు, ఒకటి జరగకుండా పోవచ్చు. దానికి ఎవరు నిరుత్సాహపడకుండా మనం అందరికీ కూడా పనిచేసే కార్యక్రమాన్ని మీ వంతు పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం, ఈరోజు కోయట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసి మీతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు అంటే
అంటే వెంకట్ గారు కావచ్చు, ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, ఎన్టీఆర్ సేవా సమితికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్టీఆర్. శాసించి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామకృష్ణారెడ్డి గారి తనయుడు, ప్రతి గ్రామంలో కూడా బస్ స్టాండ్ ఉండేటట్టు చేసినటువంటి ఘనమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ తరఫున సగౌరవంగా మేము ఆహ్వానించుకోవడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఒక ఆర్థిక ఉగ్రవాది తమ గమందాస్తాల్లో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే వాళ్ళకి యువతకు అండగా నిలబడాలని చెప్పి యువగళాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి లోకేష్ గారి యువగళానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించిన ఆ అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్ళడానికి యువగళంలో ఒక యువకులు తమ యొక్క సైన్యాన్ని తయారు చేసుకుని ఆ సైన్య సారథి అనిమిని రవినాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే ఆ రోజున 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాకపోయింది కాబట్టి అంత దూరం మన కోసం వచ్చినప్పుడు వారికి కనీసం మనం సత్కారం చేసుకోవాలనేటువంటి చిరునామకి ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేశాం. కాబట్టి మీరందరూ సహకరించాలని, ముఖ్యంగా గౌరవ పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారిని సత్కరించడానికి ఎన్టీఆర్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత, తెలుగు యువత మ్యూజిక్ ప్లే చేయండి. మ్యూజిక్ కోసం సేవే లక్ష్యంగా ఈ శివరాశి యువసేనని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంచి అనుసంధానం ఏర్పరిచి మహా వ్యక్తిత్వం గల రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బాబా రమేష్ బాబా అది కదా చెప్పాలి అన్ని ఎక్కువ చోట్ల 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మన సుప్రీం కార్డు. సేవా సమితి కార్యకర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ నమస్కారం. ముందుగా రాయచోటి వినాయకులు శ్రీ సుభాష ప్రసాదన తొలిసారిగా విదేశీ పర్యటనకు రావడము కువైట్ దేశానికి, అలాగే నందమూరి శ్రీ తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం తెలుగు తల్లి ముద్దు బిడ్డ అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 104వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కువైట్ దేశానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్న, అలాగే శాప్ కమిటీ చైర్మన్ రవినాయుడు గారు, అలాగే సుండుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన రమేష్ నాయుడు అన్న, అలాగే రాయచోటి ప్రజల జన హృదయ నేత
పెద్దయిన సువాసి పాల్గొంటాడు గారి వారసుడు సువాసి ప్రసాద్ బాబు అన్న ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ భయాందోళన వాతావరణం ఉన్నా కూడా మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కువైట్లో ఉన్నారు. ముఖ్యంగా మా రాయచోటి అన్నదమ్ములు కువైట్లో ఉన్నారు. వారు మాకు అన్ని విధాలా అండదండగా ఉంటారన్న నమ్మకంతో వచ్చిన సుభాష్ ప్రసాద్ అన్న హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముఖ్య గమనిక, మా దృష్టిలో ఇక్కడ వచ్చిన వాళ్ళు హైకమాండ్తో సమానం. ఈరోజు ఒక శుభవార్త కూడా పుట్టపర్తిలో వినడం జరిగింది. అదేమంటే తిరుపతి నుంచి కువైట్కు నేరుగా విమానాలను త్వరలో ప్రారంభిస్తాము, ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామానాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. నిజంగా అది చాలా సంతోషకరమైన వార్త. ఇకపోతే ఇక్కడ ఎన్ఆర్ఐలు ఏదైతే సప్త సముద్రాలు దాటుకొని తెలుగుదేశం పార్టీ కోసము ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తాం. మేము నీతి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్ఆర్ఐ కార్యకర్తలు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చిన్న హృదయపూర్వక విన్నపం తెలుపుకుంటున్నాను. మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇండియాకు వస్తే ఇక్కడి నుంచి కష్టపడి పని చేసి ఎన్నికల సమయంలో అక్కడికి వచ్చి పని చేసిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా మాకు కనీస గౌరవం అనేది పార్టీ అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో లభిస్తే చాలా బాగుంటుంది. అలాగే రాబోయే ఎన్నికలలో కూడా అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో నీతి నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీకి సేవ చేసిన వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా సేవ చేసేదానికి ఈ ఎన్ఆర్ఐలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే తప్పకుండా ఎలాగైతే పార్టీకి సేవ చేశామో అలాగే ప్రజలకు కూడా సేవ చేసేదానికి మేము నిజాయితీగా పనిచేస్తాము. దీని మీద కూడా పార్టీ ఆలోచించాలని చెప్పి తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులకు కువైట్ ఎన్ఆర్ఐ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై టీడీపీ, జై లోకేష్ అన్న, జై సిపిఎం. మేము పిలవకపోయినా కూడా అభిమానులు మా మహమ్మద్ అలీ కేటీఆర్ 220 అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనుకొని చాలా సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్కి. దయచేసి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కువైట్లో ఉండేవాళ్ళు కానీ ఇండియాలో ఉండేవాళ్ళు కానీ కేటీఆర్ 220 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఫాలో కావాలని చెప్పి ఈ వీడియో చూసిన వారికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. राइटिंग ना है शिवाजी महाभाषा मैंने लूडो का नाम तुम इधर देखो यार सर, इधर देखो वीडियो चला फोटो यार आपको यार क्या फोन है यार? टच రేటింగ్ వస్తుంది పెట్ట గవర్నమెంట్ సర్వీస్
కింద తీసుకోమరా కెమెరా కొంచెం మిడిల్ వస్తుంది అంటే నీకు ಹೆಂಗ ನೀ ಕನ್ನಡ ಅಲ್ಲೇ ಕನ್ನಡ రాబావా మనం పోదాం టైం ఆ భోజనాలు ఉంటాయి అన్నారు ఉదయం నుంచి ఫోటో తీసుకోవాలి నువ్వు అంటే ఒకే సైజు ఓకే డన్ వెరీ గుడ్ రెడీ మా చెప్పు చెప్పు థ్యాంక్ చెప్పు అంకల్గా దీంతో కంటిన్యూ చేయి కంటిన్యూ చేయి ఓకే అదే ఉన్నా అది హ్యాపీ బర్త్డే దీపావళి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అన్నా తినిపించుకోను చూసా ఇక ఎట్లా ఉంటుంది తిని చూద్దామా వీడియో తీస్తాను నేను పంపిస్తా సూపర్ థ్యాంక్ యూ మా అన్ని నైట్ విజన్ కెమెరాలే ఏది సూపర్ హైలైట్ ఉన్నాయా केक खिलाता हाँ जल्दी जरा केक खिलाता हाँ है चुपके जरा निकाल చేస్తా లేదులే నీది మాత్రమే వస్తే బాగుంటుంది కట్ చేసి పంపిస్తాను కేక్ తిన్నా నాది కొట్టుకో 6096 60965627 Happy birthday to you. Okay, okay. Oi. ఫోటో తీసుకున్నా రెడీ చేయగల ఇడిగా చూస్తా తింటే ఎవరికి నా ఫోటో లేదా కిషోర్ అన్న పక్కన శేఖర 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు మెమొరీ బాది కోవిడ్లో నీకే మీరు ఎప్పుడు అన్న పక్కనే ఉంటారు అన్నా నేను ఫోటో పెట్టి ఒక రేంజ్లో పోతా ఉంటున్నాను ఎక్కడికి ఇండియా అందుకే భయం
ఇదే ఇయ్యాలనా వద్దులే చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్